హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు. ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. పిండి కొంచెం స్వీట్గా ఉండడానికి లైట్గా బెల్లం వేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. కలుపుతూనే ఉండాలి. బాగా కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత చేతికి కొంచెం పిండి వేసుకుంటూ అక్కడ చూపించిన విధంగా సన్నగా చేసుకోవాలి. మధ్యలో పిండి వేసుకుంటూ ఉండాలి దాని మీద. తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసెస్ బెల్లం వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి, బెల్లం పాకం అయ్యేలాగా. ఇక్కడ చూపించిన విధంగా పాకం మరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్లో ఇంకా కట్టేసేయాలి. తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి కొంచెం సేపు. తర్వాత గ్లాస్ పాలు పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. బాగా పాలు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న బియ్యం పిండివి వేసుకోవాలి. స్లోగా తిప్పుతూ ఉండాలి. తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రెడీ అవుతూ ఉన్నప్పుడు ఇంకొక చిన్న గిన్నెలో జీడిపప్పులు అవి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత ఇవి తీసుకెళ్ళి పాల తలుకుల్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలకుల పొడి కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పాల తలుకులు స్వీట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.